Hello viewers, welcome to my channel. This is Rekha Venkateshwarlu, Assistant Professor of Physics, Government Degree College for Women, Nalgonda. In the present class now I am going to discuss the topic electromagnetics in Telugu medium. This is BSc Physics 5th semester syllabus Electromagnetic Theory Unit 2. నా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను చర్చించబోయేటువంటి పాఠంలో పాఠ్య ప్రణాళిక వివరాలు, ముందుగా ఉపోద్ఘాతము, తర్వాత ఏకరీత ఇస్కాంత క్షేత్రంలో ఉంచిన ఆ ఏకరీత ఇస్కాంత క్షేత్రంలో చలిస్తున్న విద్యుదావేశంపై పనిచేయు బలము, తరువాత రెండు విద్యుదావేశాల మధ్య పనిచేసేటువంటి బలము, తదుపరి ఏకరీత ఇస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ వాహకంపై పనిచేయు బలము గురించి చర్చిస్తాం. ఆ తదుపరి రెండు పొడవైనటువంటి సమాంతర వాహకాల మధ్య పనిచేసే అయస్కాంత క్షేత్ర బలానికి సమీకరణ ఉత్పాదన, దాని నుండి ఆంపియర్ ను నిర్వచించుట, దెన్ ఆఫ్టర్ ఏకరీత ఇస్కాంత క్షేత్రంలో ఉంచబడిన ఒక వలయంపై పనిచేయు టార్క్ గురించి చర్చిస్తాం. సో ముందుగా ఉపోద్ఘాతానికి సంబంధించి మనకు తెలిసినటువంటి అంశమే, ఏదైనా ఒక విద్యుదావేశము నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కేవలం విద్యుత్ క్షేత్రం మాత్రమే ఏర్పడుతుంది. ఓకే, అదే చలించేటువంటి విద్యుదావేశం వలన విద్యుత్ క్షేత్రము మరియు అయస్కాంత క్షేత్రము రెండూ జనితమవుతాయి. కాబట్టి నిశ్చల స్థితిలో ఉన్న విద్యుదావేశం వల్ల కేవలం అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. గమనంలో ఉన్న లేదా చలన స్థితిలో ఉన్న విద్యుదావేశం వల్ల సైమల్టేనియస్గా విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయనే విషయము మనకు తెలిసిన అంశం. అంటే ఇప్పుడు ఏదైనా విద్యుదావేశమును అయస్కాంత క్షేత్రంలో నిశ్చల స్థితిలో ఉంచినప్పుడు లేదా విరామ స్థితిలో ఉంచినప్పుడు దాని మీద ఎటువంటి అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉండదు. కానీ అయస్కాంత క్షేత్రంలో విద్యుదావేశము లేదా విద్యుదావేశిత కణము గమనంలో ఉన్నప్పుడు దానిపై అయస్కాంత క్షేత్ర ప్రభావము ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేటువంటి అంశము మనం ఇక్కడ ఇప్పుడు చర్చించబోతున్నాం. ముందుగా అయస్కాంత క్షేత్రములో చలించే విద్యుదావేశిత కణం యొక్క గమనం అనేటువంటి అంశం గురించి చర్చిద్దాం. Q విద్యుదావేశము M ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక విద్యుదావేశిత కణము క్యాపిటల్ B ప్రేరణ కలిగిన ఏకరీత ఇస్కాంత క్షేత్రంలో చలిస్తుంది అనుకున్నాం. అప్పుడు దానిపై పనిచేసేటువంటి బలము సమీకరణము F బార్ ఈక్వల్ టు Q ఇంటూ V బార్ క్రాస్ B బార్గా తీసుకుంటాం. ఇక్కడ F అనేది సదిశ రాశి. ఈ F బార్ యొక్క దిశ V బార్ మరియు B బార్ రెండింటికి లంబంగా ఉంటుంది. అంటే కణము చలించేటువంటి దిశ లేదా కణం యొక్క వేగ దిశ మరియు ఇస్కాంత ప్రేరణ క్షేత్ర దిశ, ఆ రెండు సదిశలు ఉండే తలానికి లంబ దిశలో కణంపై పనిచేసే బలం ఉంటుందనే విషయం మీరు గమనించవలసి ఉంటుంది. ఈ సమీకరణానికి సంబంధించినటువంటి డెరివేషన్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు చదివారు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా సమీకరణాన్ని ప్రస్తావించాను. ఎఫ్ బార్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. దీని యొక్క పరిమాణాన్ని పరిగణిస్తే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు క్యూవిబి సైన్ తీటా. ఓకే, దీంట్లో కొన్ని సందర్భాలు కనుక మనం చూసినట్లయితే దాంట్లో తీటా ఈక్వల్ టు 0 అయితే సైన్ 0 ఈక్వల్స్ టు 0 కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 0. అలాగే తీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే సైన్ 180 ఈక్వల్ టు 0 కనుక ఎఫ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే విద్యుదావేశిత కణము లేదా విద్యుదావేశము అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా చలిస్తున్నప్పుడు తీటా ఈక్వల్ టు 0, అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 0. కాబట్టి దాని మీద అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉండదు. విద్యుదావేశిత కణము అదే సరళ రేఖాపథాన్ని అనుసరిస్తుంది, ఇటువంటి డిఫ్లెక్షన్ లేకుండా. అలాగే విద్యుత్ క్షేత్రానికి అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో ఆపోజిట్లో చలిస్తూ ఉన్నప్పుడు
తీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీగా తీసుకుంటాం. అప్పుడు కూడా ఎఫ్ ఈక్వల్ టు 0 అంటే విద్యుదావేశిత కణంపై అయస్కాంత క్షేత్ర ప్రభావం శూన్యము. కాబట్టి కణము అనుసరించేటువంటి మార్గము సరళ రేఖాపథంగా ఉంటుంది. ఈ రెండు కాకుండా ఒకవేళ విద్యుదావేశిత కణము అయస్కాంత క్షేత్రానికి లంబంగా చలిస్తూ ఉన్నప్పుడు కణము అయస్కాంత క్షేత్రంలో వృత్తాకార మార్గము లేదా వర్తుల పథాన్ని అనుసరిస్తుంది. ఓకే, దానికి సంబంధించినటువంటి పటాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ క్యూ రేట్ విద్యుదావేశము వి బార్ వేగంతో అయస్కాంత క్షేత్రానికి లంబంగా చలిస్తుంది. ఇక్కడ అయస్కాంత క్షేత్రము ఇక్కడ ఇంటూ గుర్తుతో చూపించాను, క్రాస్ గుర్తుతో. అది ఏమని తెలుపుతుందంటే ఇక్కడ అయస్కాంత క్షేత్ర దిశ కాగితపు తలానికి లంబంగా అంటే లేదా ఇక్కడ స్క్రీన్ యొక్క తలానికి లంబంగా బయటి వైపు ఉంది అనే అంశాన్ని తెలుపుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ విద్యుదావేశిత కణము ఏకరీత అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఇక్కడ ఎంటర్ అవుతుంది కనుక ఇక్కడ కణం అనుసరించే మార్గాన్ని గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఒక వృత్తాకార మార్గాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ నిలువు రేఖ గీసాం మనం. ఈ నిలువు రేఖకి లెఫ్ట్ సైడ్ అయస్కాంత క్షేత్రం లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఈ వర్తుల పథం అంటే అర్ధ వృత్తాకారాన్ని పూరించడం జరిగింది. ఇక్కడ ఆర్ అనేది ఆ వర్తులాకార మార్గము లేదా పథం యొక్క వ్యాసార్థంగా మీరు గమనించవలసి ఉంది. అంటే అయస్కాంత క్షేత్రానికి లంబంగా విద్యుదావేశిత కణము ప్రవేశపెట్టబడినప్పుడు ఇక్కడ విద్యుదావేశిత కణం మీద పనిచేసే బలము అది చలించే దిశకు లంబంగా పనిచేస్తుంది. ఇక్కడ చలించే దిశ అంటే వర్తుల పదంలో ఎక్కడైనా దాని యొక్క గమన దిశ స్పర్శరేఖ దిశలో ఉంటుంది. వి బార్ యొక్క దిశ స్పర్శరేఖ దిశలో ఉంటుంది. అంటే దాని చలన దిశకు లంబంగా ఇక్కడ ఎఫ్ బార్ ఉంటుంది. ఈ వర్తుల పథం పైన ఏ బిందువు వద్దనైనా స్పర్శరేఖ మరియు వ్యాసార్థం పరస్పరం లంబంగా ఉంటాయి. అంటే వస్తువు లేదా విద్యుదావేశిత కణము చలించే దిశ, దాని మీద పనిచేసే బల దిశ, బలం వ్యాసార్థం వెంబడి కేంద్రం వైపు ఉంది. ఇక్కడ ఒక గమనంలో ఉన్న విద్యుదావేశిత కణంపై బలము లంబంగా పనిచేస్తున్నప్పుడు దీని యొక్క కణం యొక్క ఒడి మారకుండా స్థిరంగా ఉంటుంది. సో కణము ఒడి మారకుండా దిశ మారుతూ దాని యొక్క దిశ నిరంతరం మారుతూ ఉండగలిగేటువంటి సందర్భము మనకు వృత్తాకార పథం అనే విషయం తెలుస్తుంది. కాబట్టి అయస్కాంత క్షేత్రానికి లంబంగా చలించబడే విద్యుదావేశిత కణము అది వర్తులాకార లేదా వృత్తాకార పథాన్ని అనుసరిస్తుంది. ఓకే, ఒకటి. ఈ వృత్తాకార పథానికి సంబంధించి మనము ఇక్కడ మరికొన్ని అంశాలు పరిశీలించినట్లయితే ఏదైనా బిందువు వద్ద వస్తువు యొక్క వేగ దిశ దాని స్పర్శరేఖ దిశలో ఉంటుంది. వేగ దిశ ప్రతి బిందువుకి చేంజ్ అవుతుంది, కానీ విద్యుదావేశిత కణం యొక్క ఒడి స్థిరంగా ఉంటుంది. అట్లాగే వేగం యొక్క దిశ మారుతుంది కాబట్టి ద్రవ్య వేగము దిశ కూడా ప్రతి బిందువుకి చేంజ్ అవుతుంది. ద్రవ్య వేగ పరిమాణం స్థిరంగా ఉంటుంది. కనుక ఇక్కడ విద్యుదావేశిత కణం యొక్క ఒడి అంటే స్పీడ్ స్థిరంగా ఉంటుంది, ద్రవ్య వేగము పరిమాణం స్థిరంగా ఉంటుంది, గతి శక్తి కైనెటిక్ ఎనర్జీ స్థిరంగా ఉంటుంది, వేగము ద్రవ్య వేగము సదిశ రాశులు కనుక అవి నిరంతరము బిందువుకి అనుక్షణము మారుతూ ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ వృత్తాకార మార్గాన్ని అనుసరించినప్పుడు కణం మీద పనిచేసేటువంటి బలము దట్ ఈస్ ఎఫ్ మాక్సిమం ఈక్వల్ టు క్యూవిబి. ఎఫ్ మాక్సిమం ఈక్వల్ టు క్యూవిబి. ఎట్లా? ఎఫ్ ఇస్ ఈక్వల్ క్యూవిబి సైన్ తీటా ప్రకారం దాంట్లో తీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు క్యూవిబి అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు క్యూవిబి, రైట్. ఈ బలము గరిష్టంగా ఉండి అది వృత్తాకార పథాన్ని అనుసరించడానికి కావలసిన అభికేంద్ర బలాన్ని ఇస్తుంది. కనుక క్యూవిబి ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ అని రాశారు. ఎంవి స్క్వేర్ బై ఆర్ అంటే వృత్తాకార మార్గంలో చలించే కణం యొక్క అభికేంద్ర బలము, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం.
ఓకే, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సో mv square by r is equal to qvb, right? So then qvb is equal mv square by r, right? సో బోత్ సైడ్స్ ఒక v క్యాన్సిల్ అయితే మనకు ఏమని రాయొచ్చు, r is equal to mv by bq అవుతుంది. దీని నుంచి r equal to mv by bq అండ్ ఒమేగా is equal to v by r కాబట్టి దీని నుంచి మనం v by r ని రాస్తే v by r equal to bq by m అవుతుంది. ఓకే, సో ఒమేగా అంటే కోణీయ పౌనఃపున్యం, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒమేగా ఈక్వల్ టు 2πf, ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఫ్రీక్వెన్సీకి మధ్య సంబంధం. సో కోణీయ పౌనఃపున్యానికి మధ్య సంబంధము ఒమేగా ఈక్వల్ టు 2πf రాశాం. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, bq by m. దీని నుంచి f is equal to bq by 2πm సమానం. ఈ పౌనఃపున్యాన్ని సైక్లోట్రాన్ పౌనఃపున్యం అంటారు. ఎందుకంటే ఈ ఫార్ములాను లేదా ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి కాన్సెప్ట్ని ఉపయోగించి సైక్లోట్రాన్ అనేటువంటి పరికరం పనిచేస్తుంది. ఏంటది? సైక్లోట్రాన్ అంటే ఒక త్వరణకం. సైక్లోట్రాన్ అనేది మామూలుగా అటామిక్ పార్టికల్స్ అయినటువంటి ప్రోటాన్, డ్యూటిరాన్, ఆల్ఫా కణము ఇటువంటి పార్టికల్స్ని శక్తివంతం చేయటానికి ఉపయోగించేటువంటి దాన్ని మనము యాక్సిలరేటర్ లేదా త్వరణకం అంటాం. సైక్లోట్రాన్ అనేది ఒక యాక్సిలరేటర్, ఒక త్వరణకం. దాంట్లో మనము ఏ కణాన్ని అయితే మనం ఎనర్జిఫై చేయాలనుకుంటాము, ఏ కణాన్ని అయితే శక్తివంతం చేయాలనుకుంటామో దాన్ని అందులో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో మనము అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ మనం ఈ కాన్సెప్ట్ను ఉపయోగించడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీని సైక్లోట్రాన్ పౌనఃపున్యం అంటారు. ఓకే, అంటే ఒక విద్యుదావేశిత కణాన్ని ఏకరీత అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రవేశపెట్టబడినప్పుడు అది వర్తులాకార పథాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ కణం మీద పనిచేసే గరిష్ట బలము ఎఫ్ మాక్సిమం ఈక్వల్ టు క్యూవీబీ కావలసిన అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది. కాబట్టి వృత్తాకార పథాన్ని అనుసరిస్తుంది. ఆ వృత్తాకార పథం యొక్క వ్యాసార్థము ఆర్ ఇస్ ఈక్వల్ ఎంవి బై బీక్యూకి సమానం. కోణీయ పౌనఃపున్యము ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు బీక్యూ బై ఎం. పౌనఃపున్యము లేదా ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్ బీక్యూ బై 2πm. దెన్ ఆవర్తన కాలము టీ ఇస్ ఈక్వల్ 1/f కాబట్టి 2πm బై బీక్యూ అవుతుంది. ఇక్కడ ఒమేగా, ఎఫ్, టీ ఈ మూడు సూత్రాలు కనుక పరిశీలిస్తే ఎక్కడా కూడా మనకు అందులో కణం యొక్క వేగానికి సంబంధించిన పదం లేదు. అంటే ఇక్కడ ఈ మూడు అంశాలు అనేవి విద్యుదావేశిత కణం యొక్క వేగం మీద ఆధారపడవు అనే విషయము మనకు స్పష్టమవుతుంది. ఒకవేళ మనము విద్యుదావేశిత కణము యొక్క వేగము క్రమంగా పెంచుతూ పోతే, కణం యొక్క వేగం ఎక్కువగా ఉంటే ఏకరీత అయస్కాంత క్షేత్రంలో అది పూర్తి చేసేటువంటి వృత్తాకార పథం యొక్క వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంవి బై బిక్యూలో ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. కాబట్టి వి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అని అంటే వృత్తాకార పథాన్ని అనుసరిస్తుంది. యాంగులర్ ఫ్రీక్వెన్సీ కానీ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ అవి వేగంతో చేంజ్ కావు. కాకపోతే ఆ సందర్భంలో వేగము పెరిగితే దానివల్ల అది అనుసరించేటువంటి వృత్తాకార మార్గము ఎక్కువ వ్యాసార్థం కలిగిన వృత్తాకార పథంలో తిరుగుతున్న విషయము మనం గమనించవలసి ఉంది. ఓకే, ఇది అయస్కాంత క్షేత్రానికి లంబంగా చలించినప్పుడు పరిస్థితి. ఒకవేళ తీటా గ్రేటర్ దాన్ 0, తీటా లెస్ దాన్ 90 degrees అయితే, 0 degrees కంటే ఎక్కువ 90 degrees కంటే తక్కువగా ఉన్నప్పుడు తీటా ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఈక్వల్ టు 0 అన్నాం. తీటా ఈక్వల్ టు 180 degrees అయితే ఎఫ్ ఈక్వల్ టు 0. తీటా ఈక్వల్ టు 90 degrees అయితే వృత్తాకార పథాన్ని అనుసరిస్తుంది. ఇవి కాకుండా సంథింగ్ 15 degrees లేదా 20 degrees, 30, 45 వాటెవర్ ఇట్ ఈస్ అయినప్పుడు కణం అనుసరించేటువంటి మార్గము ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఇక్కడ పటంలో చూపిన విధంగా ఒక స్ప్రింగ్ షేప్లో ఇక్కడ స్పైరల్ పాత్ను అనుసరిస్తుంది. ఈ స్పైరల్ పాత్ని ఏమంటామంటే హెలిక్స్ అంటాం. సర్పిలాకారంలో తిరుగుతుంది. ఓకే,
కారణం ఏంటనేది దీన్ని ఇక్కడ మనము చర్చిద్దాం. ఇప్పుడు ఈ పటాన్ని గమనించండి. ఇక్కడ x అక్షము దిశలో ఏకరీతైస్కాంత క్షేత్రాన్ని చూపించాను. b బార్ డైరెక్షన్ x అక్షానికి సమాంతరంగా ఏకరీతైస్కాంత క్షేత్ర దిశ ఉంది. ఇక్కడ అయస్కాంత క్షేత్ర బలరేఖలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఓకే, విద్యుదావేశ కణము నీకు x క్షేత్ర దిశతో తీటా కోణం చేసే దిశలో v బార్ వేగంతో ఈ దిశలో చెల్లిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వేగం యొక్క అంశాన్ని రెండు లంబాంశాలుగా విడగొడితే క్షితిజ సమాంతర అంశము vx v cos theta, క్షితిజ లంబాంశము vy v sin theta అవుతుంది. అంటే క్షేత్ర దిశలో అంశము vx, క్షేత్రానికి లంబంగా వేగాంశము vy. ఓకే, క్షేత్రానికి సమాంతరంగా చలిస్తూ ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉండదు. క్షేత్రానికి సమాంతరంగా చలిస్తూ ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉండదు. కాబట్టి ఇక్కడ కణము యొక్క వేగము x దిశలో అంటే అయస్కాంత క్షేత్ర దిశలో వేగాంశము మారకుండా స్థిరంగా ఉంటుంది. ఓకే, అదే x అక్షానికి అయస్కాంత క్షేత్ర దిశకు లంబ దిశలో ఉన్నటువంటి వేగాంశము, లంబ దిశలో ఉన్న వేగాంశము vy ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ vy చేంజ్ కావటం వల్ల, ఓకే, ఇక్కడ మీరు పటాన్ని జాగ్రత్తగా గమనిస్తే vy అనేది క్షేత్ర దిశకు లంబంగా చలిస్తుంది. క్షేత్ర దిశకు లంబంగా చలించినప్పుడు కణం అనుసరించే మార్గం మనకు తెలిసింది ఏంటి? వృత్తాకార పథాన్ని అనుసరిస్తుంది. ఈ విధంగా, రైట్? అంటే vx అంశం వల్ల x దిశలో ముందుకు పోవడానికి ప్రయత్నిస్తుంది, vy అంశం వల్ల వృత్తాకార పథాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. కనుక ఈ రెండింటి యొక్క వేగాంశాల వలన ఫలిత చలనము ఈ విధంగా ఒక సర్పిలాకారంగా b బార్ డైరెక్షన్ లో x అక్షానికి సమాంతరంగా ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ yz ప్లేన్ లో వృత్తాకార పథాన్ని పూర్తి చేస్తున్న విషయం మీరు గమనించవచ్చు. ఓకే, ఇది తీటా గ్రేటర్ దాన్ 0 90 degrees గా ఉన్నప్పుడు కణం అనుసరించేటువంటి మార్గము హెలిక్స్ లేదా సర్పిలాకారము. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ విద్యుదావేశ కణానికి రెండు పరస్పర లంబ దిశలో వేగాంశాలు కలిగి ఉండటమే. క్షేత్ర దిశలో వేగాంశం వల్ల దాని వేగ పరిమాణం స్థిరంగా ఉంటుంది. క్షేత్ర దిశకు లంబంగా ఉండే వేగాంశం వల్ల వర్తుల పథాన్ని అనుసరిస్తుంది. vx వల్ల క్షేత్ర దిశలో స్థానభ్రంశము, vy వల్ల క్షేత్రానికి లంబంగా వృత్తాకార పథాన్ని అనుసరించడం మూలంగా ఫలిత చలనము హెలిక్స్ పథాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ ఆవర్తన కాలం అనేది వేగం మీద ఆధారపడదని చెప్పాను. కాబట్టి ఇక్కడ vx వల్ల కానీ vy వల్ల కానీ ఇక్కడ టైం పీరియడ్ అనేది చేంజ్ కాదు. వరుసగా ఉన్నటువంటి రెండు వర్తులాల మధ్య అది ప్రయాణించినటువంటి దూరం. సో దీన్ని మనము తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మరభ్రమణాంతరము ఇజ్ ఈక్వల్స్ టు x దిశలో వేగము ఇంటూ ఒక వృత్తాకార మార్గ గమనానికి పట్టినటువంటి కాలం. అంటే రెండు వరుస వృత్తాకార లూప్ల మధ్య అది ప్రయాణించినటువంటి దూరం అన్నమాట. దీన్ని పిచ్ లేదా మరభ్రమణాంతరం అంటాం. సో x దిశలో వేగాంశం ఎంతండి? దట్ ఈస్ vx. x దిశలో వేగాంశము vx ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి దట్ ఈస్ 1/f అన్నమాట. అంటే బహునపుణ్యం యొక్క విలోమం, రెసిప్రోకల్ అంటాం. సో మనకు t ఈజ్ ఈక్వల్ టు πm/ω లేదా f ఈజ్ ఈక్వల్ టు bq బై 2πm. ఆ వాల్యూని ఇందులో మనం ప్రతిక్షేపిస్తే p ఈజ్ ఈక్వల్ 2πm vx/bq అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటున్నాము? మరభ్రమణాంతరము లేదా పిచ్ అంటాం, రైట్? కానీ వృత్తాకార పథం ఈ హెలిక్స్ లో వృత్తాకార పథం యొక్క వ్యాసార్థము ఇక్కడ రాశాను. r ఈజ్ ఈక్వల్ టు mv/bq. సో ఇక్కడ x దిశలో విద్యుదావేశం మీద లోరెంజ్ బలము Fx ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ q ఇంటూ vx క్రాస్ b, రైట్?
విఎక్స్ బార్ బి బార్ రెండు కూడా ఒకే దిశలో ఉంటాయి కాబట్టి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అయింది. కానీ వై దిశలో లోరెంజ్ ఫోర్స్ ఎఫ్ఐ ఈక్వల్ క్యూ ఇంటూ వివై క్రాస్ బి. కానీ వివై అంటే క్షితిజ లంబ వేగాంశం, ఇది అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంటుంది. థీటా ఈక్వల్ టు 90 degrees కనుక ఇక్కడ ఎఫ్వై ఈక్వల్ టు క్యూ వివై బి ఇది స్థిరంగా ఉంటుంది. అంటే ఈ సందర్భంలో ఎక్స్ దిశలో లోరెంజ్ ఫోర్స్ 0 ఉంటుంది, వై దిశలో లోరెంజ్ ఫోర్స్ గరిష్టంగా ఉంటుంది. ఓకే, ఇక రెండవ కంటెంట్ వచ్చేసి అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకంపై పనిచేసే బలానికి సమీకరణాన్ని మనం మాట్లాడదాం. రైట్, ఇక్కడ ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ఆ కాన్సెప్ట్ మనం తర్వాత మాట్లాడదాం. ముందుగా ఈ పటాన్ని గమనించండి. ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక విద్యుత్ వాహకం. దీని గుండా ఐ అనేటువంటి కరెంటు ప్రవహిస్తుంది అనుకున్నాం. ఓకే, దీన్ని డిఎల్ పొడవు కలిగినటువంటి అనేకమైన స్వల్పాంశాలుగా విభజించినట్లుగా భావించండి. అప్పుడు ఒక చిన్న స్వల్పాంశము డిఎల్ తీసుకున్నాను. ఈ డిఎల్ గుండా ఐ అనేటువంటి కరెంటు ఈ దిశలో ప్రవహిస్తుంది. ఈ వాహకాన్ని బి ప్రేరణ కలిగిన ఏకరీత అయస్కాంత క్షేత్రంలో ఉంచాం. ఇక్కడ అయస్కాంత క్షేత్ర దిశని క్రాస్ గుర్తు చూపించాం. అంటే ఈ స్క్రీన్కి లంబంగా బయటి వైపు ఉంటుంది. ఇదే పటాన్ని మనం ఒక పేపర్ మీద ఊహించినట్లయితే కాగితం యొక్క తలానికి అంటే పుట తలానికి లంబంగా బయటి వైపు అంటే రీడర్ వైపు ఉంటుందనే విషయం మీరు గమనించండి. ఓకే, రైట్. సో అయస్కాంత క్షేత్రంలో ఉంచబడినటువంటి ఈ వాహకం మీద ముందుగా డిఎల్ అనేటువంటి మూలకం గుండా డిక్యూ విద్యుదావేశము ప్రవహిస్తుంది అనుకున్నాం. రైట్, దెన్ మనకు ఎఫ్ ఇస్ ఈక్వల్ క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్ సూత్రం ప్రకారం స్వల్పాంశము డిఎల్ పైన పనిచేసేటువంటి బలము డిఎఫ్ బార్ ఈక్వల్ టు డిక్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. ఓకే, డిక్యూ ఇంటూ ఇక్కడ స్వల్పాంశము డిఎల్ గుండా డిక్యూ విద్యుదావేశము డిటి కాలములో క్రాస్ అయితే అప్పుడు వి బార్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి అవుతుంది. సో ఆ విలువను ఇక్కడ ప్రతిక్షేపించాం. డిఎల్ బార్ బై డిటి క్రాస్ బి బార్. ఈ డిటిని అవుట్ సైడ్ రాస్తే డిక్యూ బై డిటి ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బి బార్. కానీ డిక్యూ బై డిటి అంటే విద్యుదావేశపు రేటు, దాన్ని కరెంటుగా మనము నిర్వచిస్తాం. కాబట్టి డిక్యూ బై డిటి ఈక్వల్ టు ఐ అని రాస్తే ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బి బార్. ఇది స్వల్పాంశము డిఎల్ పై పనిచేసేటువంటి బలము డిఎఫ్ బార్కు సమీకరణం అవుతుంది. దీన్ని మనము మొత్తము వాహకం మీద పనిచేసే బలం సమీకరణం ఉత్పాదించడానికి ఈ సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు మొత్తము ఎల్ పొడవు కలిగిన వాహకంపై పనిచేసే బలానికి సమీకరణం వస్తుంది. అది ఎఫ్ బార్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బి బార్ అవుతుంది. ఇక్కడ ఫార్ములాలో ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బి బార్ అనేటువంటి ఫార్ములాలో ఎఫ్ బార్ యొక్క దిశ ఎల్ బార్ మరియు బి బార్ రెండింటికి లంబంగా ఉంటుంది. ఇక్కడ కూడా డిఎఫ్ బార్ డైరెక్షన్ డిఎల్ బార్ బి బార్ రెండింటికి లంబంగా ఉంటుంది. ఇక్కడ డిఎల్ బార్ డైరెక్షన్ అంటే ఇక్కడ సరే స్ట్రైట్ వాహకాన్ని తీసుకున్నాం కాబట్టి డిఎల్ బార్ డైరెక్షన్ కూడా అదే దిశలో ఉంటుంది, విద్యుత్ ప్రవాహ దిశలో. డిఎల్ బార్ డైరెక్షన్ ఎట్లా ఉంది? బి బార్ డైరెక్షన్ ఈ స్క్రీన్ కి లంబంగా బయట వైపు ఉంది. ఈ రెండింటికి లంబంగా ఉండే దిశలో ఎఫ్ బార్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, సో అంటే ఎఫ్ బార్ డైరెక్షన్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎల్ బార్ యాజ్ వెల్ యాజ్ బి బార్. విద్యుత్ ప్రవాహం దిశకు లేదా డిఎల్ బార్ మరియు బి బార్ రెండింటికి లంబ దిశలో వాహకం మీద పనిచేసేటువంటి బల దిశ ఉంటుంది. ఇది ఇక్కడ మీరు పటంలో మనము గమనించవచ్చు. అంటే ఒక వాహకం మీద పనిచేసేటువంటి బలం యొక్క దిశను తెలుసుకోవడానికి మనము ఈ పటంలో అర్థమవుతుంది. ఇక్కడ కరెంట్ ఎలిమెంట్ ఐడిఎల్ బార్, ఇది బి బార్ అయస్కాంత ప్రేరణ దిశ. ఇవి రెండు కూడా ఒక ప్లేన్లో ఉన్నాయి. ఈ రెండు ఉన్నటువంటి ప్లేన్కి
లంబ దిశలో డిఎఫ్ బార్ ఉంటుందనే విషయం మీకు తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ రెండో పటంలో చూడండి, కరెంట్ ఎలిమెంట్ ఐడియల్ బార్, అయస్కాంత క్షేత్ర దిశ బి బార్. ఈ రెండింటికి లంబంగా ఉన్న దిశ అంటే ఇక్కడ ఈ ప్లేన్కి లంబంగా లోపలి వైపు ఉంది, ముందు పటంలో ప్లేన్కి లంబంగా బయట వైపు ఉంది. కాబట్టి రెండు సందర్భాలు ఉండొచ్చు. అది విద్యుత్ ప్రవాహ దిశను బట్టి ఇక్కడ ఈ యాంగిల్ చేసేటువంటి యాంగిల్ మనము సవ్య దిశలోనా అపసవ్య దిశలో తీసుకుంటున్నామనే దాన్ని బట్టి డిఎఫ్ బార్ డైరెక్షన్ దట్ మే బి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అవుట్వర్డ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఇన్వర్డ్ ఉండొచ్చు. ఎనీహౌ డిఎఫ్ బార్ యొక్క దిశ ఐడియల్ బార్ బి బార్ రెండు సదిశలు ఉండే తలానికి లంబంగా బయట వైపు కానీ లోపల వైపు కానీ ఉంటుంది. దీన్ని మనము ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ప్రకారంగా మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం మాట్లాడిన సందర్భాలను మనం చూసినట్లయితే ఫార్ములా మనకు F is equal ILB sin theta, లేదా డిఎఫ్ బార్ స్వల్పాంశము డిఎల్ బార్ మీద పనిచేసే బలము డిఎఫ్ బార్ ఈక్వల్ టు I ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బి బార్. ఓకే, డిఎల్ బార్ బి బార్ మధ్య కోణం తీటా ఈక్వల్స్ టు 0 అయితే దెన్ డిఎఫ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో అంటే వాహకము క్షేత్రానికి సమాంతరంగా కానీ క్షేత్రానికి ప్రతి సమాంతరంగా ఉన్నప్పుడు వాహకం మీద బలము శూన్యంగా ఉంటుంది. సో డిఎఫ్ ఈక్వల్ టు 0. ఇక్కడ తీటా ఈక్వల్ టు 90 degrees అయితే ఇక్కడ విద్యుత్ ప్రవహిస్తున్న వాహకము క్షేత్ర దిశకు లంబంగా ఉంటుంది. అప్పుడు వాహకంపై పనిచేసే బలము గరిష్టంగా ఉంటుంది. డిఎఫ్ ఈక్వల్ టు మ్యాక్సిమం దట్ ఈక్వల్ టు బిఐ డిఎల్కి సమానం. ఓకే, నౌ ఇక్కడ అదే విషయాన్ని మనం మళ్ళీ మాట్లాడుతున్నాం. F is equal ILB sin theta, theta ఈక్వల్ టు 90 degrees అయితే గరిష్ట బలము, F maximum ఈక్వల్ టు BIL, theta ఈక్వల్ టు 0 ఆర్ 180 degrees అయితే F విలువ శూన్యంగా ఉంటుంది. బికాస్ sin 0 0 sin 180 0 కాబట్టి. ఓకే, ఈ బల దిశను తెలుసుకోవడానికి మనం రెండు నియమాలు ఉపయోగిస్తాం. ఒకటి ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమము, రెండు రైట్ హ్యాండ్ ఫార్మ్ రూల్ కుడి చేతి నియమం. ఓకే, రైట్ హ్యాండ్ కుడి అరచేతి నియమం. సో ప్రధానంగా మనం ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమాన్ని ఉపయోగిస్తాం. ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ప్రకారం విద్యుత్ ప్రవహిస్తున్న వాహకంపై పనిచేసే బల దిశను తెలుసుకోవడానికి ఎడమ చేతి మొదటి 3 వేళ్లను ఒకదానికొకటి లంబంగా చాచినప్పుడు ఇక్కడ చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశను, మధ్య వ్రేలు విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తే బొటన వ్రేలు వాహకంపై పనిచేసే బల దిశను సూచిస్తుంది. ఓకే, చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశను, మధ్య వ్రేలు వాహకములో ప్రవహించే కరెంటు దిశను సూచిస్తే వాహకంపై పనిచేసే బల దిశను బొటన వ్రేలు సూచిస్తుంది. ఇక్కడ 3 వేలు ఒకదానికోటి లంబంగా ఉన్నాయి. అంటే ఇక్కడ బొటన వేలు చూపుడు వేలు మధ్య వేలు రెండింటికి లంబంగా ఉంది. అంటే ఏంది, ఇక్కడ అయస్కాంత క్షేత్ర దిశ మరియు వాహకంలో కరెంటు దిశ రెండింటికి లంబ దిశలో ఇక్కడ వాహకంపై పనిచేసే బల దిశ ఉంటుంది. అట్లాగే రెండవ నియమం రైట్ హ్యాండ్ ఫార్మ్ రూల్ ప్రకారం కుడి చేతి యొక్క వేళ్ళని అయస్కాంత క్షేత్ర దిశకు సమాంతరంగా పెట్టి బొటన వ్రేలుని మిగిలిన 4 వేళ్లకు లంబంగా ఉంచినట్లయితే బొటన వ్రేలు విద్యుత్ ప్రవాహ దిశని, నీకు మిగిలిన చూపుడు వేళ్ళు అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తే ఈ యొక్క అరచేతికి లంబంగా పై వైపు ఉన్నటువంటి దిశ దాని మీద పనిచేసే బల దిశ అవుతుంది. కుడి చేతి మిగిలిన 4 వేళ్లని అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా చాచి బొటన వ్రేలు వాటికి లంబంగా ఉంచినప్పుడు బొటన వ్రేలు విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తే బొటన వ్రేలు దిశ బి బార్ దిశ ఈ రెండింటికి లంబంగా ఉండే దిశ అంటే ఇక్కడ అరచేతికి లంబంగా పై వైపు డిఎఫ్ బార్ డైరెక్షన్ ఉంటుంది. అది వాహకంపై పనిచేసే బల దిశ ఉంటుంది. ఈ విధంగా విద్యుత్ ప్రవహించే ఒక వాహకాన్ని ఏకరీత అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దాని మీద పనిచేసే బల దిశను తెలుసుకోవడానికి రెండు నియమాలు ఉపయోగిస్తున్నాం. ఒకటి
ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన, 2 రైట్ హ్యాండ్ ఫామ్ రూల్, కుడి అరచేతి నియమము అనే విషయాన్ని మీరు గమనించండి. ద నెక్స్ట్ టాపిక్, విద్యుత్ ప్రవహించే పొడవైన 2 తిన్నని వాహకాల మధ్య పనిచేసే బలానికి సమీకరణాన్ని ఉత్పాదిద్దాం. ఇక్కడ మీరు పటం గమనించండి. ఏబి అనేటువంటి 2 పొడవైనటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి సరళ వాహకాలు, అంటే స్ట్రైట్గా ఉన్న కండక్టర్స్. ఓకే, వీటి మధ్య దూరము క్యాపిటల్ ఆర్ అనుకుందాం. 2 సమాంతర వాహకాల మధ్య దూరం క్యాపిటల్ ఆర్. ఇక్కడ పటంలో ఈ 2 వాహకాలు ఇక్కడ స్క్రీన్ తలంలో ఉన్నాయి. మనం పేపర్లో గమనిస్తే కాగితం తలంలో 2 వాహకాలని ఉన్నట్టుగా భావించండి. రైట్, 2 కాగితం తలంలో ఉన్నట్టుగా భావిద్దాం. రైట్, రెండిట్లో కూడా విద్యుత్ ప్రవాహము యారో మార్క్ ఒకటే వైపు చూపించాను, అంటే ఒకే దిశలో ప్రవహిస్తుంది. అంటే ఏంది, 2 పొడవైన తిన్నని వాహకాల గుండా ఒకే దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది అనుకుందాం. ఏబి అనేటువంటి వాహకాలు, వాటి మధ్య దూరం వచ్చేసి ఆర్ అనుకుందాం. రైట్, సో మనకు విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందనేది ఐర్స్టెడ్ ప్రయోగము నిర్ధారించింది. కాబట్టి సో మొట్టమొదట వాహకం ఏంటి, ఇక్కడ ఏ అనేటువంటి వాహకం వల్ల దీని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇక్కడ దీనివల్ల ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలు వాహకము కేంద్రంగా ఏకకేంద్ర వృత్తాలుగా ఉంటాయి దీని చుట్టూ. రైట్, కాబట్టి ఇక్కడ క్యూ అనేటువంటి బిందువు వద్ద మనం ఒక ఏకకేంద్ర వృత్తాన్ని, ఏ వాహక కేంద్రంగా క్యూ బిందువు గుండా కూడా ఒక వృత్తాన్ని మనం ఊహించవచ్చు. రైట్, మరి విద్యుత్ ప్రవహించే వాహకం చుట్టూ ఏర్పడే ఈ అయస్కాంత బలరేఖల దిశను తెలుసుకోవడానికి మనకు నియమాలు ఉన్నాయి. ఆంపియర్ ఈత నిబంధన, ఆంపియర్ నియమము, ఓకే, మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమము, వాటి గురించి మనము లాస్ట్ క్లాస్లో చర్చించాం. ఇక్కడ బి బార్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, క్యూ అనే బిందువు వద్ద ఏ అనే వాహకం వల్ల అయస్కాంత క్షేత్ర దిశ. సో ఏ వాహకం చుట్టూ విద్యుత్ బలరేఖలు అపసవ్య రేఖలుగా ఉంటాయి, అపసవ్య వృత్తాలుగా ఉంటాయి. కాబట్టి క్యూ వద్ద స్పర్శరేఖ దిశ అంటే కాగిత తలానికి లంబంగా లోపలి వైపు, అంటే ఇక్కడ మన యారో మార్క్ చూపించాను, బిఏ బార్ డైరెక్షన్లో ఉంటుంది. సో స్క్రీన్ తలానికి లంబంగా లోపల వైపు బిఏ బార్ దిశ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ అయస్కాంత క్షేత్ర దిశలో బి అనేటువంటి 2వ వాహకాన్ని ఉంచాం. ఇది ఎట్లా ఉన్నట్టు, లంబంగా ఉన్నట్లు లెక్క. ఒక వాహకము అయస్కాంత క్షేత్ర దిశలో లంబంగా ఉన్నప్పుడు దానిపై గరిష్ట బలం పనిచేస్తుంది. F maximum = ILB ఫార్ములా. కాబట్టి ఇప్పుడు ఈ 2వ వాహకం మీద పనిచేసేటువంటి బలము సమీకరణము రాద్దాం. సో మరి ఏ అనే వాహకం వల్ల క్యూ వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత సమీకరణం ఏమవుతుంది, బయాడ్ సావర్ట్ నియమము లేదా ఆంపియర్ సంవృత నియమం ప్రకారము μ0IE/2πr అవుతుంది. అంటే మొదటి వాహకము నుంచి ఆర్ లంబ దూరములో గల క్యూ అనే బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత μ0IE/2πr అవుతుంది. ఇంత అయస్కాంత క్షేత్ర తీవ్రత గల అయస్కాంత క్షేత్రంలో బి అనేటువంటి వాహకము లంబంగా ఉంచబడినదని భావించడం జరుగుతుంది. కనుక దాని మీద పనిచేసే బలము F = ILB ఫార్ములాను అప్లై చేస్తే BAIBL అవుతుంది. సో BA విలువను ప్రతిక్షేపిస్తే μ0IAIBL/2πr అవుతుంది. ఈ ఎల్ని మనము ఇటువైపు తీసుకొస్తే FBA/L = μ0IAIB/2πr అవుతుంది. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది, ప్రమాణ పొడవుకు పనిచేసే బలము μ0IAIB/2πr, I1 I2 అనుకుంటే μ0I1 I2/2πr అవుతుంది. ఓకే, ఇది మీరు ఇట్లా కూడా రాయొచ్చు. మనకు పటంలో దీనికి ముందున్నటువంటి పటాన్ని మీరు గమనించండి. ఎస్, మరి బి అనేటువంటి వాహకంలో ఐబి కరెంటు ప్రవహిస్తుంది కదా. దీని నుంచి ఆర్ లంబ దూరంలో పి వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే
బి వాహకం వల్ల ఏర్పడేటువంటి బలరేఖలు అపసవ్య దిశలో ఉంటాయి కాబట్టి దీని చుట్టూ ఏకకేంద్ర వృత్తాలుగా, ఇక్కడ బలరేఖపై గీచిన స్పర్శరేఖ దిశ అంటే ఈ కాగితపు తలానికి లంబంగా బయటి వైపు, లేదా మీరు స్క్రీన్లో గమనిస్తున్నప్పుడు స్క్రీన్ తలానికి లంబంగా బయటి వైపు ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీబీ బార్ డైరెక్షన్ ఇట్లా ఉంది, ఇక్కడ మొదటి వాహకం లంబంగా ఉంచబడిందని మనకు అర్థమవుతుంది. ఓకే, సో బి వాహకం వల్ల పి వద్ద అయస్కాంత క్షేత్ర దిశ ఈ డైరెక్షన్లో ఉంది. ఇంత అయస్కాంత క్షేత్రంలో మొదటి వాహకము లంబంగా ఉంచబడటం వల్ల దానిపై గరిష్ట బలము ఐఎల్బి గరిష్ట బలం పనిచేస్తుంది. సో దాన్ని మీరు అప్లై చేస్తే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ అంటే బి వాహకం వల్ల పి వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత μ0IB/2πr, రైట్. ఇప్పుడు అక్కడ ఉంచిన ఏ వాహకం మీద పనిచేసే బలము BBIEL అవుతుంది. ఇక్కడ ప్రతిక్షేపిస్తే μ0IBIEL/2πr అవుతుంది. కనుక ప్రమాణ పొడవుకు పనిచేసే బలము FAB/L μ0IEIB/2πr అవుతుంది. ఓకే, ఇది విద్యుత్ ప్రవహిస్తున్న రెండు పొడవైన సమాంతర సరళ వాహకాలను అయస్కాంత సరళ వాహకాల మధ్య పనిచేసే బలానికి సమీకరణం, రైట్. ఇప్పుడు ఆ ఫార్ములా నుంచి SI పద్ధతిలో యాంపియర్ను నిర్వచించడం జరిగింది. మన కరెంట్కి SI ప్రమాణం యాంపియర్. SI సిస్టంలో యాంపియర్ యొక్క డెఫినేషను ఈ సూత్రం నుంచి డిఫైన్ చేయటం జరిగింది. సో ఫార్ములా ఏంటి మనకు? ప్రమాణ పొడవుకు బలం F/L μ0IEIB/2πr. ఈ ఫార్ములాలో IA IB I, R 1 మీటర్ అయితే అప్పుడు μ0/2π 2 × 10⁻⁷. ఎందుకు? μ0 వాల్యూ 4/10⁻⁷ కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ F/L 2 × 10⁻⁷ Nm/మీటర్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు? IA IB, R 1 మీటర్ అంటే రెండు సమాంతర వాహకాల గుండా సమాన పరిమాణం గల కరెంటు ప్రవహిస్తున్నప్పుడు వాటి మధ్య దూరం 1 మీటర్ ఉన్నప్పుడు ప్రమాణ పొడవుకి ఏదైనా వాహకం మీద పనిచేసే బలము 2 × 10⁻⁷ Nm/మీటర్ అయితే ఆ వాహకాల గుండా ప్రవహించే కరెంటు పరిమాణమును మనం 1 యాంపియర్గా నిర్వచిస్తాం. ఇక్కడ మనం సమాంతర వాహకాలని గాలి లేదా శూన్యంలో ఉంచినట్లుగా భావించాం. అప్పుడు μ0 అనేటువంటి ఫ్యాక్టర్ వస్తుంది. కాబట్టి అంటే గాలి లేదా శూన్యంలో రెండు సమాంతర వాహకాలను 1 మీటర్ దూరంలో అమర్చినప్పుడు వాటి గుండా సమాన పరిమాణం గల కరెంటు ప్రవహిస్తూ ఉంటే ఏదైనా వాహకంపై ఏకాంక పొడవుకు పనిచేసే బలము 2 × 10⁻⁷ Nm/మీటర్ అయితే ఆ వాహకాల గుండా ప్రవహించే కరెంటు పరిమాణమును 1 యాంపియర్గా నిర్వచిస్తాం. ఓకే, రెండు సమాంతర వాహకాల్లో ప్రవహించేటువంటి కరెంటు వల్ల ఏర్పడేటువంటి ఫలిత అయస్కాంత బలరేఖలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఇది ఒక ప్లేన్ తీసుకున్నాను. ఈ ప్లేన్ గుండా రెండు సమాంతర వాహకాల్లో ఒకే దిశలో కరెంటు ప్రవహిస్తుంది. యారో మార్కు ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ మొదటి వాహకం చుట్టూ ఏర్పడే బలరేఖలు ఎట్లా ఉంటాయి? ఏకకేంద్ర వృత్తాలుగా అపసవ్య దిశలో ఉంటాయి. రెండవ వాహకం వల్ల ఏర్పడే బలరేఖలు ఏకకేంద్ర వృత్తాలుగా అపసవ్య దిశలో ఉంటాయి. ఇక్కడ రెండు అయస్కాంత క్షేత్రాలు ఒకదానితో ఒకటి సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, అధ్యారోపణ జరుగుతున్నాయి. ఆ రెండింటి యొక్క ఫలిత అయస్కాంత క్షేత్ర బలరేఖలు ఇక్కడ పటంలో చూపిన విధంగా ఉంటాయి. పటంలో బలరేఖల్ని గమనిస్తే నీకు ఇంటూ గుర్తు ద్వారా దగ్గర ఎటువంటి బలరేఖలు లేవు చూడండి. అంటే ఇది అక్కడ ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత శూన్యంగా ఉంటుంది. ఈ ఇంటూ గుర్తు చూపించిన బిందువుని న్యూట్రల్ పాయింట్, తటస్థ బిందువు అంటాం. ఎందుకు ఇది జరిగింది ఇక్కడ? ఎందుకు అక్కడ బలరేఖలు లేవు? ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత అక్కడ శూన్యంగా ఎందుకు ఉంటుందంటే మొదటి వాహకం వల్ల అయస్కాంత క్షేత్ర దిశ ఇక్కడ ఈ తలానికి లంబంగా, ఇక్కడ మనము ప్లేన్కి లంబంగా రెండు వాహకాలు తీసుకున్నాం కాబట్టి పటం ప్రకారంగా ఈ దిశలో ఉంటుంది.
టాంజెన్షియల్గా ఎటువైపు ఉంటుంది. రెండవ వాహకం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్ర దిశ ఇటువైపు ఉంటుంది. ఇవి రెండూ కూడా సమాన పరిమాణంలో ఉండి వ్యతిరేక దిశలో ఉంటే అక్కడ ఫలిత క్షేత్ర తీవ్రత శూన్యమవుతుంది. రెండిట్లో సమాన పరిమాణం గల కరెంటు ప్రవహిస్తే కరెక్ట్గా వీటిని కలిపే రేఖ మీద ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ వద్ద మనకు తటస్థ బిందువు వస్తుంది. అసమాన కరెంటు కనుక ప్రవహిస్తే ఆ రెండింటిని కలిపే రేఖ మీద ఏదో మామూలుగా తక్కువ కరెంటు ప్రవహిస్తున్న వాహకానికి దగ్గరగా కొంత దూరంలో ఈ రెండింటి యొక్క ఫలిత క్షేత్రము సున్నా కావటానికి అవకాశం ఉంది. ఓకే, ఇది ఇక్కడ తెలుస్తుంది. రెండవ పటంలో వ్యతిరేక దిశలో కరెంటు ప్రవహిస్తుంది. సో మొదటి వాహకం వల్ల ఏర్పడే బలరేఖలు అపసవ్య దిశలో ఉంటాయి. రెండవ వాహకం వల్ల ఏర్పడే బలరేఖలు సవ్య దిశలో ఉంటాయి. సో మొదటి వాహకం వల్ల ఏర్పడే బలరేఖలు, రెండవ వాహకం వల్ల ఏర్పడే బలరేఖలు రెండూ కూడా ఒకే దిశలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మధ్య బిందువు వద్ద అయస్కాంత బలరేఖలు లేకపోవటాన్ని మనం గమనించవచ్చు. అయస్కాంత బలరేఖలు ఉండటం గమనించవచ్చు. అంటే అయస్కాంత క్షేత్ర తీవ్రత ఇక్కడ శూన్యం కావటం లేదు. ఇక్కడ తటస్థ బిందువు ఏర్పడదు. కాబట్టి రెండు సమాంతర వాహకాల మధ్య ఒకే దిశలో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు మధ్యలో తటస్థ బిందువు ఏర్పడుతుంది. కానీ వ్యతిరేక దిశలో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు తటస్థ బిందువు మధ్యలో ఏర్పడదు. నెక్స్ట్ కాన్సెప్ట్, అయస్కాంత క్షేత్రంలో ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్టపై పనిచేసేటువంటి టార్క్ లేదా బలయుగ్మ భ్రామకం గురించి చర్చిద్దాం. ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఎల్ పొడవు, బి వెడల్పు, ఎన్ చుట్లు కలిగినటువంటి ఒక దీర్ఘచతురస్రాకారపు తీగ చుట్టని బి ప్రేరణ గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినామనుకున్నాం. ఓకే, ఉంచినప్పుడు మనం పటాన్ని గమనిస్తే ఇక్కడ పటం గమనించండి. PQRS. ఓకే, ఈ తీగ దీర్ఘచతురస్రాకార తీగ చుట్ట గుండా ఇక్కడ విద్యుత్ ప్రవాహము అపసవ్య దిశలో ప్రవహిస్తుంది అనుకుందాం. తీగ చుట్ట యొక్క తలము క్షేత్ర దిశతో తీటా కోణం చేస్తుంది అనుకున్నాం. PQ ఇక్కడ బలాలు గమనిస్తే PS మీద F1 బలం, SR మీద F4, QR పై F2 బలము, QP మీద F3 బలము. సో వరుసగా PS, SR, RQ, QPల మీద F1 బార్, F2, F4 బార్, F3, F2 బార్, F3 బార్ పనిచేస్తున్నాయి. ఇక్కడ PQ ఇక్కడ ఏకరీతి అయస్కాంత క్షేత్రం ఎలా చూపించాము? ఇక్కడ సమాంతర రేఖలుగా చూపించాను పై పటంలో. ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు సమాంతరంగా సమాన దూరాల్లో ఉంటాయి. కాబట్టి బి బార్ డైరెక్షన్ ఏమో ఎడమ వైపు నుంచి కుడివైపు ఉంది. ఈ అయస్కాంత క్షేత్ర దిశతో తీగ చుట్ట తలము తీటా కోణం చేస్తుంది. పై పటంలో గమనించండి. చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు కింది పటాన్ని గమనిస్తే ఇక్కడ PQRSలు PQ మరియు RS. ఓకే, ఇవి రెండు ఎప్పుడు కూడా వీటి మీద పనిచేసే బలం, PQ మీద పనిచేసే బలం F3 బార్ పై వైపు పనిచేస్తుంది. RS మీద పనిచేసే బలం F4 కింది వైపు పనిచేస్తున్నాయి. ఇవి రెండు ఒకే రేఖ వెంబడి వ్యతిరేక దిశలో సమాన పరిమాణంలో పనిచేస్తాయి. కాబట్టి వీటి యొక్క ఫలిత బలం శూన్యంగా ఉంటుంది. ఓకే, కానీ PQ మరియు QRలు క్షేత్రానికి లంబంగా ఉన్నాయి. విద్యుత్ ప్రవహించే వాహకము క్షేత్ర దిశకు లంబంగా ఉన్నప్పుడు గరిష్ట బలం పనిచేస్తుంది. అంటే PQ మీద ILB బలం పనిచేస్తుంది, F1 బార్ ఈక్వల్ IL. అట్లాగే RQ మీద పనిచేసే బలము ILB బలం పనిచేస్తుంది. PQ మీద పనిచేసేటువంటి బల దిశ ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధనను అనువర్తిస్తే F1 బార్ డైరెక్షను దీని యొక్క తలానికి లంబంగా ఇటు బయట వైపు ఉంది. అట్లాగే QR మీద పనిచేసే బలము ఈ తలానికి లంబంగా లోపలి వైపు ఉంది. అంటే ఇక్కడ రెండు వేరు వేరు బిందువుల వద్ద ఇక్కడ F1 బార్ F2 బార్ ఒకే రేఖ వెంబడి పనిచేయటం లేదు. F1 బార్ బల పరిమాణం, F2 బార్ బల పరిమాణం సమానంగా ఉంది. వేరు వేరు బిందువుల వద్ద ఒకే రేఖ వెంబడి కాకుండా రెండు సమాన బలాలు
సమాంతరంగా వ్యతిరేక దిశలో ప్రయోగించబడుతున్నాయి. కాబట్టి వాటిని బలయుగ్మము అంటారు. ఈ బలయుగ్మము పనిచేయటం వల్ల అది తీగ చుట్టను క్షేత్ర దిశకు లంబంగా త్రిప్పడానికి ప్రయత్నిస్తుంది. కనుక తీగ చుట్ట మీద పనిచేసేటువంటి టార్క్ సమీకరణం రాస్తే టార్క్ లేదా బలయుగ్మము ఈక్వల్ టు ఏదైనా ఒక బలము ఇంటూ బలాల మధ్య లంబ దూరము సూత్రాన్ని మనం ఉపయోగిస్తాం. అయితే పటం గమనిస్తే ఇక్కడ తీగ చుట్ట తలము క్షేత్ర దిశతో తీటా కోణం చేస్తున్నప్పుడు ఇక్కడ తీటా చూపించాం. తీటా కోణం చేస్తూ ఉంటే ఇక్కడ F1 బార్ F2 బార్ ఈ రెండు సమాంతర బలాల మధ్య లంబ దూరం వచ్చేసి ఇది PQ ఈక్వల్ టు B. ఇక్కడ తీటా కనుక కాస్ తీటా తీసుకుంటే కాస్ తీటా ఈక్వల్ సమ్ ఆసన భుజము బై కర్ణము అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వేసినప్పుడు ఇక్కడ B కాస్ తీటా వస్తుంది. అంటే ఏంది? సమాంతర బలాల మధ్య లంబ దూరం B కాస్ తీటా అవుతుంది. ఓకే, కాబట్టి ఈ డేటాను ఉపయోగించి మనము ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫార్ములాలో కనుక రాసినట్లయితే సో టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు బలము ఇంటూ బలాల మధ్య లంబ దూరం. ఇక్కడ F1 ఈక్వల్ టు F2 దట్ ఈక్వల్ BIL, రైట్? BIL ఇంటూ B కాస్ తీటా. సో BILB కాస్ తీటా అవుతుంది, రైట్? ఇది ఒక చుట్టు కలిగిన తీగ చుట్ట మీద పనిచేసే టార్క్. కానీ దీర్ఘచతురస్రాకార తీగ చుట్టలో n చుట్లు ఉంటే అప్పుడు బలయుగ్మము లేదా టార్క్ దాన్ని కపుల్ అంటాం. టౌ ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ BILB కాస్ తీటా అవుతుంది. కానీ లెంత్ ఇంటూ బ్రెడ్త్ L ఇంటూ B అంటే తీగ చుట్ట వైశాల్యం క్యాపిటల్ A అని రాయొచ్చు. రాస్తే NIAB కాస్ తీటా అవుతుంది. NIA క్యాపిటల్ B కాస్ తీటా అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ పటంలో గమనించండి, తీగ చుట్ట తలానికి గీచినటువంటి లంబం, తీగ చుట్ట తలానికి గీచినటువంటి లంబము క్షేత్ర దిశతో ఎంత కోణం చేస్తుంది? ఇక్కడ ఆల్ఫా కోణం చేస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఆల్ఫా టర్మ్స్ లోకి మారిస్తే, ఓకే, తీగ చుట్ట తలానికి గీచినటువంటి లంబము ఇది. ఈ లంబము B బార్ డైరెక్షన్ తో గనక ఆల్ఫా కోణం చేస్తే, రైట్, ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. తీటా ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, అంతే కదా? సో దాన్ని ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తే NIAB కాస్ 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. కనుక NIAB సైన్ ఆల్ఫా అవుతుంది. ఓకే, కానీ NIA అంటే తీగ చుట్ట యొక్క అయస్కాంత భ్రామకం, డైపోల్ మూమెంట్. దీన్ని క్యాపిటల్ M తో చూపిస్తాం. అప్పుడు ఫార్ములా టౌ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ M B సైన్ ఆల్ఫా అవుతుంది. దాన్ని సదిశా పద్ధతిలో రాస్తే టౌ బార్ ఈక్వల్స్ టు M బార్ క్రాస్ B బార్గా రాయొచ్చు. అంటే ఒక తీగ చుట్ట మీద పనిచేసేటువంటి టార్క్ M బార్ మరియు B బార్ రెండింటికి లంబంగా ఉంటుంది. M బార్ అంటే అయస్కాంత భ్రామకం యొక్క దిశ, B బార్ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత దిశ, ఈ రెండింటికి లంబంగా ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. తీగ చుట్ట తలము క్షేత్ర దిశతో తీటా కోణం చేస్తే టార్క్ లేదా బలయుగ్మము సూత్రము NIAB కాస్ తీటా. తీగ చుట్ట తలము యొక్క లంబము, తీగ చుట్ట తలానికి గీచినటువంటి లంబము క్షేత్ర దిశతో ఆల్ఫా కోణం చేస్తూ ఉంటే అప్పుడు ఫార్ములా NIAB సైన్ ఆల్ఫా అవుతుంది. సో టార్క్ టౌ బార్ ఈక్వల్ అయస్కాంత భ్రామకము అయస్కాంత క్షేత్ర దిశల యొక్క క్రాస్ ప్రోడక్ట్, అంటే దాని సదిశాలబ్దము లేదా వజ్రలబ్దం అంటాం. M బార్ B బార్ యొక్క వజ్రలబ్దానికి సమానంగా ఉంటుంది. ఇది అదే పటము ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే, ఇది టౌ బార్ ఈక్వల్ టు M బార్ క్రాస్ B బార్. సో టౌ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు M బార్ యాజ్ వెల్ యాజ్ పర్పెండిక్యులర్ టు B బార్ అవుతుంది. రైట్, ఈ లెసన్లో మనము అసైన్మెంట్ చూసినట్లయితే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి అంశాల మీద ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను మీరు చేయటానికి ప్రయత్నించవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లము ఒక రెండు. మొదటి ప్రాబ్లము, బోర్ హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ 5.1 × 10⁻⁻11 మీటర్ వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో 6.8 × 10⁵ హెర్ట్జ్ పౌనఃపున్యంతో తిరుగుతున్నది. కక్ష కేంద్రం వద్ద B విలువ ఎంత?
విద్యుత్ ప్రవహించే వృత్తాకారపు లూప్ కేంద్రం వద్ద ప్రేరణ అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ మ్యూ నాట్ ఐ బై 2r. n చుట్లు ఉంటే మ్యూ నాట్ ఎన్ఐ బై 2r. ఇక్కడ ఒకటే ఒక లూప్ కాబట్టి మ్యూ నాట్ ఐ బై 2r అనేటువంటి సూత్రాన్ని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో ఫ్రీక్వెన్సీ నుంచి మీరు కరెంటుకు సమీకరణం రాయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఐ ఈక్వల్ టు చార్జ్ బై టైం పీరియడ్ వేయండి. సో ఆ ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సినటువంటి బి వాల్యూ వస్తుంది. ఈ మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసిన ఫిజికల్ కాన్సెప్ట్స్ ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మనము ఈ క్లాస్లో చర్చించినటువంటి అంశాలు ఏంటంటే, ముందుగా ఒక విద్యుదావేశము లేదా విద్యుదావేశ కణము ఏకరీత అయస్కాంత క్షేత్రంలో గమనంలో ఉన్నప్పుడు దాని మీద పనిచేసేటువంటి బలము ఎఫ్ బార్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్, ఎఫ్ ఈక్వల్ టు క్యూవిబి సైన్ థీటా. థీటా ఈక్వల్ టు 0 180 డిగ్రీస్ అయితే ఎఫ్ ఈక్వల్ టు 0, థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఎఫ్ మ్యాక్సిమం దట్ ఈక్వల్ టు క్యూవిబి. అప్పుడు కణము అనుసరించే మార్గము వృత్తాకార మార్గం. అట్లా కాకుండా వేరే కోణంలో అయస్కాంత క్షేత్ర దిశలో చలిస్తూ ఉంటే కణము హెలిక్స్ పథాన్ని అనుసరిస్తుంది. దాని నుంచి మరభ్రమణాంతరము ఈ సమీకరణం రాశాము. ఎక్స్ దిశలో వేగాంశము విఎక్స్ ఇంటూ ఆవర్తన కాలము టీ ఈక్వల్ 2πm/bq రాస్తే మనకు కావలసిన పిచ్కి సమీకరణం వస్తుంది. ఆ తర్వాత విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాన్ని ఏకరీత అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దాని మీద పనిచేసే బలము ఎఫ్ ఇజ్ ఈక్వల్ ఐఎల్బి సైన్ థీటా. సదిశా పద్ధతిలో ఎఫ్ బార్ ఈక్వల్ ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బి బార్. ఇక్కడ ఎఫ్ బార్ ఎల్ బార్ బి బార్ రెండింటికి లంబంగా ఉంటుంది. వాహకము క్షేత్రాన్ని సమాంతరంగా కానీ క్షేత్రానికి ప్రతి సమాంతరంగా ఉన్నప్పుడు బలము శూన్యంగా ఉంటుంది. క్షేత్రానికి లంబంగా ఉన్నప్పుడు వాహకం మీద పనిచేసే బలము గరిష్టంగా ఉంటుంది. ఎఫ్ మ్యాక్సిమం ఈక్వల్ ఐఎల్బి. ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి విద్యుత్ ప్రవహించే తీగ చుట్ట అంటే వృత్తాకారంగా ఉండొచ్చు, లేదా చతురస్రాకారము, దీర్ఘచతురస్రాకారం ఎట్లా ఉన్నా ఏం లేదు, ఆకారంతో సంబంధం ఏం లేదు. ఒక వృత్తాకారము కానీ ఏదైనా ఒక లూప్, కరెంటు ప్రవహిస్తున్న లూపుని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దాని మీద పనిచేసే టార్క్ సమీకరణం రాబట్టం. సౌలభ్యం కొరకు మనం దీర్ఘచతురస్రాకార తీగ చుట్టని ఏకరీత అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు టార్క్ సమీకరణాన్ని ఉత్పాదించాం. తీగ చుట్ట తలము క్షేత్ర దిశతో తీటా కోణం చేస్తే టౌ ఈక్వల్ ఎన్ఐఏబి కాస్ థీటా. తలానికి గీచిన లంబము అవిలంబము క్షేత్ర దిశతో ఆల్ఫా కోణం చేస్తూ ఉన్నప్పుడు టౌ ఈక్వల్ ఎన్ఐఏబి సైన్ ఆల్ఫా రాసాం. దాని నుండి టౌ బార్ ఈక్వల్ ఎం బార్ క్రాస్ బి బార్. అట్లాగే విద్యుత్ ప్రవహించేటువంటి పొడవు కలిగిన, అనంతమైన పొడవు కలిగిన లేదా చాలా పొడవైనటువంటి రెండు తిన్నని వాహకాలను సమాంతరంగా అమర్చినప్పుడు ఒకే దిశలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే వాటి మధ్య ఆకర్షణ బలం, వ్యతిరేక దిశలో కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు వికర్షణ బలం పనిచేస్తుంది. ఐఏ ఐబి కరెంటు ప్రవహిస్తున్న ఏబి అనే రెండు వాహకాలని ఆర్ దూరంలో అమర్చినప్పుడు ప్రమాణ పొడవుకు బలము ఎఫ్ బై ఎల్ ఈక్వల్ మ్యూ0 ఐఏ ఐబి బై 2πr సూత్రాన్ని ఉత్పాదించడం జరిగింది. దాని నుండి ఎస్ఐ పద్ధతిలో కరెంటుకి ఎస్ఐ ప్రమాణమైనటువంటి యాంపియర్ని నిర్వచించడం జరిగింది. ఇది ఈ క్లాస్లో మనం చర్చించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ.